హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సూపర్ టేస్టీ అద్భుతమైన బనానా మిల్క్ షేక్ని సీజన్తో పని లేకుండా అలాగే జ్యూస్ సెంటర్కి వెళ్ళి వందలు పెట్టి తాగే కన్నా ఇంట్లోనే హెల్తీగా చేసి డైలీ కాకపోయినా వీక్లీ 2-3 సార్లు అయినా పిల్లలకైనా పెద్దలకైనా చేసి ఇవ్వండి. అలాగే పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి కానీ పిల్లల యొక్క బోన్స్ పెరుగుదలకు కానీ ఇది హెల్తీ యూస్ఫుల్ రెసిపీ అని చెప్పొచ్చు. మరి ఈ హెల్తీ బనానా స్మూతీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో ఇవాల్టి వీడియోలో అయితే నేను మీకు షేర్ చేయబోతున్నాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ హెల్దీ బనానా మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక 2 పండిన అరటిపళ్ళను తీసుకొని తొక్క తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూసర్లోకి తీసుకోండి. అలాగే ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి 2 వరకు తీసుకున్నాను. మీరు ఒకవేళ ఇంట్లో ఎక్కువ మందికి ప్రిపేర్ చేయాలి అనుకుంటే 3-4 వరకైనా అరటిపళ్ళను తీసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్పు దాకా తీసుకోండి. అండ్ అలాగే ఇక్కడ నేను గేదె పాలు యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే ప్యాకెట్ పాలైనా తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులోకి ఒక 5-6 వరకు బాదం పప్పుని, అలాగే ఒక 5-6 వరకు పిస్తా పప్పును కూడా తీసుకోండి. ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకోవచ్చు. అలాగే స్వీట్నెస్ కోసం 1 టేబుల్ స్పూన్ దాకా హనీని తీసుకోండి. మీరు హనీ ప్లేస్లో షుగర్నైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం ఇంట్లో పిల్లలకి హెల్తీగా ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి షుగర్ ప్లేస్లో హనీని యాడ్ చేస్తున్నాము. ఇందులోకి ఒక 4-5 వరకు ఐస్ క్యూబ్లను కూడా వేసి మూత పెట్టి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తానండి, దీనిని గ్రైండ్ చేసేటప్పుడు మరి ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. అలా చేసినట్లయితే మీకు ఈ బనానా స్మూతీ అనేది మరి పల్చగా అయిపోతుంది, తాగేటప్పుడు అంతగా టేస్ట్ అనిపించదు. సో అందుకని ఒక 3-4 సార్లు పల్చిచ్చి తీసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా. ఇంకా ఇలా ఏదైనా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి కనీసం ఒక 3 మెంబర్స్ వరకు ఈజీగా తీసుకోవచ్చు. ఇలా గ్లాసుల్లోకి తీసుకున్నాక ఇప్పుడు లాస్ట్లో ఇలా హార్లిక్స్ని మధ్యలో స్ప్రింకిల్ చేయండి. ఇంకా ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు ముక్కల్ని అలాగే పిస్తా పప్పు ముక్కల్ని ఇలా పైనుంచి సర్వ్ చేయండి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చండి, ఇదే అని ఏం లేదు. చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చేసేయచ్చండి ఈ బనానా స్మూతీని. నిజంగా ఈ బనానా స్మూతీని తాగినప్పుడు ఆ ఫీలింగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోగా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో సూపర్ అండ్ టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ for watching.